వైజాగ్ లోకల్ న్యూస్ మార్నింగ్ టాక్ షో కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు ప్రధాన తెలుగు దినపత్రికలు ప్రచురించిన అంశాలని ప్రేక్షకులు వివరించే ప్రయత్నమే ఈ మార్నింగ్ టాక్ షో కార్యక్రమం। ముందుగా ఈనాడు తెలుగు దినపత్రికను చూసినట్లయితే ఈనాడు మెయిన్ ఎడిషన్ మనం చూసినట్లయితే ప్రధానంగా దేశానికి కొత్త మ్యాప్ కావాలనే అంశాన్ని ప్రధానంగా కూడా ఈనాడు ప్రచురించిన ఒకసారి ఏ అంశం ప్రచురించినా మన ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం అయితే చేద్దాం। దేశానికి కొత్త మ్యాప్ కావాలి, ప్రకృతి వనరుల దోపిడీ నివారణకి ఇది అవసరం, మనం భౌగోళిక రాజకీయ పరిధుల్ని మించి ఆలోచించాలి, 75 ఏళ్లలో కొన్ని విజయాలు సాధించినవి ఉన్నాయి। ఈనాడు ముఖాముఖిలో మహాత్ముడి మనవడు గోపాలకృష్ణ గాంధీ అంటూ కూడా ప్రధానంగా ప్రత్యేక ఇంటర్వ్యూని కూడా ఇక్కడ ఈనాడు తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త ప్రచురించారు। మరొక అంశం మనం చూసినట్లయితే ప్రధానంగా రోజుకి చెప్పుకుంటున్న అంశమే కోవిడ్ సంబంధించిన పాజిటివ్ కేసులు రోజు కూడా దేశంలో కూడా నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి। అదే అంశాన్ని ప్రధానంగా కూడా ఇక్కడ ఈనాడు కోవిడ్ సంబంధించిన అంశాన్ని ప్రధానంగా కూడా కరోనా పాజిటివ్కి సంబంధించిన అంశాన్ని ప్రచురించారు। ఒకసారి ఏ విధంగా ఈనాడు ఈ వార్తను ప్రచురించారో మన ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం అయితే చేద్దాం। ఒకసారి మనం చూసినట్లయితే దేశంలో ఒక్క రోజులో 1,50,000 అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ వార్త అయితే ప్రచురించారు। ఒకసారి వార్త మనం చూసినట్లయితే దేశంలో ఒక్కరోజే 1,50,000 839 మంది మృతి, మహారాష్ట్రలో స్థిరంగా పరిస్థితులు, మిగిలిన రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉధృతి అంటూ కూడా ప్రధానంగా కోవిడ్ సంబంధించిన అంశాన్ని ప్రధానంగా కూడా ప్రచురించారు। ఒకసారి వార్త మనం చూసినట్లయితే దేశంలో కరోనా ఇంతెంత అన్నట్లు విస్తరిస్తుంది, ఒక్క రోజులో 1,52,879 కేసులు, 830 మంది మరణాలు నమోదయ్యాయి। కొత్త కేసులకు సంబంధించి తాజాగా మరోమారు నూతన గరిష్టం నమోదైంది। మరణాల విషయానికి వస్తే ఈ ఏడాది ఇదే అత్యధికం, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ పళని ఇదివరకు ఎన్నడూ లేనంత గరిష్ట సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయంటూ కూడా మరో 19 రాష్ట్రాల్లో గత 2 వారాలకు మించిన కేసులు నమోదయ్యాయంటూ కూడా ప్రధానంగా రోజు కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న అంశాన్ని ప్రధానంగా కూడా ఈనాడు అయితే ఇక్కడ ప్రచురించింది। మరొక వార్త పక్కన మనం చూసినట్లయితే 3,495 మందికి కరోనా, 9 మంది మృతి, 6.5 నెలల తర్వాత అత్యధిక పాజిటివ్ రేట్ అంటూ కూడా ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వార్తని ఈనాడు ప్రధానంగా కూడా మెయిన్ ఎడిషన్లో అయితే వార్త ఒకసారి ప్రచురించారు। వార్త మనం చూసినట్లయితే రాష్ట్రంలో దాదాపు 6.5 నెలల తర్వాత తొలిసారి 24 గంటల వ్యవధిలో అత్యధికంగా కోవిడ్ పాజిటివ్ రేటు నమోదైంది। గత ఏడాది సెప్టెంబర్ 23న 10.97% పాజిటివిటీ రేటు నమోదై ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది। మళ్ళీ మార్చి నెల చివరి వారం నుంచి క్రమంగా పెరుగుతూ ఆదివారం నాటికి 11.01% చేరిందంటూ కూడా ప్రధానంగా ఈ వార్త 2వ పేజీలో కూడా కంటిన్యూ చేస్తూ కూడా ఈనాడైతే ప్రచురించింది। కింద మనం చూసినట్లయితే మందకొడిగా టీకా ఉత్సవం, క్వారంటైన్లోకి పవన్ కళ్యాణ్, లోపల పేజీలు మిగతా వివరాలు అంటూ కూడా ప్రధానంగా నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించిన భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో కూడా పవన్ కళ్యాణ్ ముందస్తు జాగ్రత్తలో కూడా క్వారంటైన్కి వెళ్ళిన అంశం అందరికీ కూడా తెలిసిందే। అదే అంశానికి సంబంధించి ఈనాడు కూడా తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రచురించారు। మరొక వార్త మనం చూసినట్టయితే మంట నూనెలు అంటూ కూడా ప్రధానంగా నూనెకి సంబంధించి అంటే మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా సరే ఇంటి వస్తువులకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా కూడా ఇక్కడ వార్త అయితే ప్రచురించారు। ఒకసారి ఆ వార్త ఏ విధంగా నూనెలకు సంబంధించిన వార్తను ప్రచురించారు ఒకసారి మనం చూసుకున్నట్టయితే మంట నూనెలు, లీటర్ వేరుశనగ నూనె 175, పామాయిల్ 130 పైనే దిగొచ్చిన ఉల్లి అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ఒకసారి ప్రచురించారు। అక్కడ వార్త రేట్లు కూడా ఏ విధంగా మార్చి నెలలో ఏ విధంగా ఉన్నాయి, ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉన్నాయంటూ కూడా ప్రధానంగా రేట్లు కూడా ఇక్కడ ఈనాడు తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రచురించి ఒకసారి వార్త చూసినట్టయితే నిత్యావసర ధరలు అంటూ కూడా ఇక్కడ పేర్కొన్నారు। మార్చిలోని వేరుశనగ నూనె 170 రూపాయలు, ఏప్రిల్లో 175, పొద్దుతిరుగుడ నూనె మార్చిలో 149, ఏప్రిల్లో 159, పామాయిల్ మార్చిలో 126, ఏప్రిల్లో 130, బియ్యం కిలో మార్చిలో 42, ఏప్రిల్ కూడా అదే రేటు 42, నెక్స్ట్ కందిపప్పు మార్చిలో 110, ఏప్రిల్లో 110, చింతపండు మార్చిలో 145, ఏప్రిల్లో 140, మిరప మార్చిలో 180, ఏప్రిల్లో కూడా 180, అదే రేటు పెరగకుంటుంది। అలాగే మార్చ్ ఉల్లి 40, ఏప్రిల్లో 20, అంటే ఉల్లి ధర 20 రూపాయలు తగ్గినట్టు కూడా ఈనాడు ప్రధానంగా తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ఇక్కడ ప్రచురించారు। పూర్తిగా కూడా నిత్యావసర సరుకులకు సంబంధించిన ప్రధానంగా వార్త అయితే ఇక్కడ ఈనాడు ప్రచురించినట్టు మనకు వార్త అయితే చూడగానే అర్థమవుతుంది। సంబంధించిన పూర్తి వివరాలు 2వ పేజీలో కూడా ఈ వార్తను కంటిన్యూ చేస్తే కూడా ఈనాడు తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రచురించారు। మరొక వార్తలకు మన పక్కన వార్తలకు మనం వెళ్ళినట్టయితే వార్తలు అంటే ఇక్కడ ఏదైతే వార్తలు ఇవన్నీ కూడా తన పూర్తి వివరాలని కూడా లోపల పేజీలోనే ఇచ్చారు। అయితే ప్రధానమైన తన హెడ్డింగ్లు అయితే మాత్రం తన మొదటి పేజీలో ఇచ్చారు। ఒకసారి ఆ వార్తలు ఏ అంశాలు ఇక్కడ ప్రచురించడానికి కూడా మనం ఒకసారి మన ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం। ఒకసారి వార్త మనం చూసినట్లయితే పాపికొండల పర్యటనకు పచ్చ జెండా, ఈ నెల 15 నుంచి
ప్రారంభం అంటూ కూడా పాపికొండల పర్యాటకకు సంబంధించిన వార్త ప్రచురించే దాని పూర్తి వివరాలు లోపల పేజీలో అయితే ఈనాడు ప్రచురించింది. మరొక వార్త చూసినట్టయితే ఎన్నికల ప్రధాన కమిషనర్గా సుశీల్ చంద్ర నియామకానికి కేంద్రం అనుమతి అంటూ కూడా మరొక వార్త కూడా ప్రచురించారు. మరొక వార్త ఉన్నట్టే సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు నిలిపివేత, తిరుమలలో రేపు అర్జిత సేవల రద్దు అంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా కూడా ఇక్కడ వార్త అయితే ప్రచురించారు. పూర్తి వివరాలు కూడా లోపల పేజీలో కూడా ఈనాడు అయితే కంటిన్యూ చేస్తూ కూడా వార్త అయితే ప్రచురించారు. మరొక వార్త మనం చూసినట్టయితే వాలంటీర్ల ప్రచారం అంటూ కూడా ప్రధానంగా మన తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా ఈనాడు తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రచురించింది. అక్కడ ఏదైతే ఎన్నికలు జరుగుతున్న ఎన్నికల్లో కూడా వాలంటీర్ల ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఈనాడు ఆ ఉద్దేశంతో వార్త కూడా ప్రచురించింది. ఒకసారి ఏ విధంగా ఈనాడు తన మెయిన్ ఎడిషన్లో ఈ వార్త వాలంటీర్లు ప్రచారం అనే వార్త ఏ విధంగా ప్రచురించారు మన ప్రేక్షకులు కూడా వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వార్త మనం చూసుకున్నట్టయితే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో గ్రామ వార్డు వాలంటీర్లు పాల్గొంటున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని సత్యవేడు శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పలువురు వాలంటీర్లు ముఖ్యమంత్రి జగన్ సందేశంతో పంపిన లేఖలను స్వయంగా ఇంటింటికి వెళ్ళి పంచుతున్నారు. వైకాపా నేతల సూచనల మేరకే గడప గడపకి వెళ్ళి ప్రచారంలో పాల్గొంటున్నారు. కొందరైతే ఏకంగా వైకాపా నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. పర్యవేక్షించడానికి నియమితులైన ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారంటూ కూడా ప్రధానంగా ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల్లోనే వాలంటీర్లు పాల్గొంటున్నారనే అంశాన్ని ప్రధానంగా ఈనాడు తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రచురించింది. అదే వార్త కంటిన్యూ చేస్తే కూడా రెండో పేజీలో కూడా వార్త అయితే కంటిన్యూ. ఇది ప్రధానంగా ఈనాడు మెయిన్ ఎడిషన్ సంబంధించిన వార్తలన్నీ కూడా మనం ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు ఈనాడు విశాఖ సిటీ ఎడిషన్కి వార్త ప్రధానంగా మనం చూసినట్టయితే ఈనాడు విశాఖ సిటీ ఎడిషన్ ప్రధానంగా మనం చూసినట్టయితే మీనం దిగుబడుల్లో ఘనం అంటూ కూడా వార్త అయితే ప్రధానంగా కూడా ప్రచురించారు. ఒకసారి వార్త మన ప్రేక్షకులు కూడా వివరించే చేద్దాం. అంటే మీనం అంటే ఇది మత్స్యకారులకు సంబంధించిన వార్తలా కూడా మనం చూడగానే అర్థమవుతుంది. అయితే ఏ విధంగా వార్త ప్రచురించారు అనేది కూడా ఒకసారి మన ప్రేక్షకులకు ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వార్త చూసుకున్నట్టయితే మీనం దిగుబడుల్లో ఘనం 3 రోజుల్లో మిగిలిన ప్రస్తుత సీజన్ అంటూ కూడా పేర్కొన్నారు. తూర్పు తీరానికి ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ చేపల ప్రస్తుత సీజన్లోని 2651 కోట్లు విలువ చేసే మత్స్య దిగుబడులు సాధించింది. రొయ్యల దిగుబడి లక్ష్యానికి దాటాయి. గత ఏడాది జూన్ 15 మొదలై 2020-21 సీజన్కి నెల 15వ తేదీన ముగినుంది. 2019-20తో పోల్చితే గణనీయంగా దిగుమతులు పెరిగాయి అంటూ కూడా వార్త ప్రధానంగా కూడా ప్రశ్నించారు. ఇదే అంశం సంబంధించి సంయుక్త సంచాలకుల మత్స్యశాఖ వి లక్ష్మణరావు అన్న మాటలు కూడా ఈనాడు తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే ప్రశ్నించారు. ఒకసారి ఏ విధంగా లక్ష్మణరావు మాట్లాడారు, అదే అంశాన్ని ఏ విధంగా ఈనాడు తన విశాఖ సిటీ ఎడిషన్లో ప్రశ్నించిందో మన ప్రేక్షకులకు ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వార్త మనం చూసినట్టయితే సాంప్రదాయ బోట్లకు అనుమతి. సముద్ర తీరంలో 61 రోజుల పాటు చేపల వేటను ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇదే అమల్లోకి రానుంది. యాంత్రిక ఇంజిన్ బోట్లేవి ఈ సమయంలో వేట సాగించవద్దు. సాంప్రదాయ బోట్లు మాత్రమే పరిమిత ప్రాంతాల్లో అన్సీజన్ సమయంలోనే వేట సాగించుకోవచ్చు. నిబంధనలకి ఎవరైనా ఉల్లంఘిస్తే వేటాడే బోట్లు వాటిలో ఉండే వలలో మత్స్యశాలను సీజ్ చేస్తాం. ఈ సమయంలో చేపలు రొయ్యలు ఎదుగుదల ఉంటుందని ఈ కారణంగా వేటను నిషేధిస్తున్నాం. వేట విరామ సమయంలో బోట్లపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ప్రభుత్వం పరిహారంగా ఇవ్వనుందంటూ కూడా సంయుక్త సంచాలకుల మత్స్యశాఖ పి లక్ష్మణరావు చెప్పిన అంశాన్ని ప్రధానంగా ఈనాడు తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త ప్రచురించారు. మరొక వార్త పక్కన మనం చూసినట్టయితే కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా మిస్ వైజాగ్ లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆదివారం బీచ్ రోడ్లో నిర్వహించిన అవగాహన నడకలో పాల్గొన్న యువతులంటూ కూడా ప్రధానంగా పెంచినారు. ఏదైతే కోవిడ్ మీద అవగాహన కల్పించేందుకు కూడా మిస్ వైజాగ్ అలాగే లయన్స్ క్లబ్ సంయుక్తంగా కూడా నిన్న ఏదైతే అక్కడ నిర్వహించారో ర్యాలీలాగా అదే అంశాన్ని ఫోటోను ముద్రించి కూడా ఈనాడు విశాఖ సిటీ వార్త అయితే ప్రచురించింది. మరొక వార్తలకు మనం వెళ్లే ముందు కాలంతో పోటీ పడలేక అంటే కూడా మూతకు సిద్ధంగా ఉన్న ఏయు ముద్రణ విభాగం అంటే కూడా ప్రధానంగా ఈనాడు తన విశాఖ ఎడిషన్లో అయితే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ముద్రణ విభాగానికి సంబంధించిన ఫోటోని ముద్రించి కూడా వార్త అయితే ప్రచురించారు. ఒకసారి వార్తలకు ఒకసారి వివరాలు మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ముద్రణ విభాగం మూతపడడానికి రంగం సిద్ధమైంది. విశ్వవిద్యాలయ అవసరాలకు వీలుగా 1962లో దీన్ని స్థాపించారు. వేలాది మంది విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ప్రశ్నపత్రాలు, సమాధాన బుక్లెట్లు, ఇతర పత్రాలని విభాగమే ముద్రించేది. అత్యంత రహస్యంగా జరిగే ప్రశ్న పత్రాల ముద్రణకి అవసరమైన ప్రక్రియ కోసం అండర్ గ్రౌండ్లో ప్రత్యేకంగా 2 గదులు కూడా నిర్మించడం విశేషం. ఒకనొక దశలో 140 మంది ఉద్యోగులు మరికొందరు ఒప్పంద ఉద్యోగులు కూడా విధులు నిర్వహించేవారు. ఏయు దూరద విభాగాల్లో చదువుకునే విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలన్నీ కొన్ని సంవత్సరాల పాటు ఇందులోనే ముద్రించారు. తెలుగు అకాడమీ పుస్తకాలకు కూడా ముద్రించిన సందర్భాలు కూడా ఉన్నాయంటే కూడా ప్రధానంగా
ముద్రణ విభాగానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా కూడా ఇక్కడ ఈనాడు తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త ప్రచురించారు. మరొక వార్తలకు మనం చూసినట్టయితే లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రికి పూర్వ వైభవం అంటూ కూడా 10 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు అంటూ కూడా ప్రధానంగా లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన వార్త అయితే ఈనాడు తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త ప్రతినిధి ఒకసారి వార్త మనం చూసినట్టయితే ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వాసులు కూడా సుమారు 26 రకాల క్యాన్సర్లకి నామమాత్రం రుసుములతో వైద్య సేవలు అందించిన లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి మళ్ళీ తన కలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైందంటూ కూడా ప్రధానంగా పేర్కొంది. దీనికి సంబంధించిన డాక్టర్ వి ఉమామహేశ్వరరావు, మేనేజింగ్ ట్రస్ట్ లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి, ఆయన మాటలు కూడా ఇక్కడ ఈనాడు విశాఖ సిటీ ఎడిషన్లో అయితే ప్రచురించారు. ఒకసారి ఏ విధంగా ఆయన మాటల్ని ఈనాడు విశాఖ సిటీ ఎడిషన్లో ప్రచురించారు మనం ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వార్త చూసుకున్నట్టయితే విశాఖ లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి 2.5 దశాబ్దాల ప్రస్థానంలో వేలాది మందికి పలు రకాల క్యాన్సర్లకి నామమాత్ర రుసుములతో సేవలు అందించింది. తాజాగా అత్యాధునిక యంత్రాన్ని, పరికరాలని సమకూర్చుకున్న దిశగా సన్నాహాలు చేస్తున్నాం. అన్ని మౌలిక వసతుల్లో ఉపయోగించుకొని మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తున్నాం. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారందరికీ దాతల విరాళాలతో అందించగానే భోజనాలు అందిస్తున్నాం. క్యాన్సర్ వైద్యంతో పాటు సాధారణ వ్యాధులకు కూడా అవసరమైన వైద్యం అందుబాటులోకి తెస్తున్నామంటూ కూడా డాక్టర్ వి ఉమామహేశ్వరరావు, మేనేజింగ్ ట్రస్ట్ లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి అంటూ కూడా ప్రధానంగా ఆయన అన్న మాటలు కూడా ఇక్కడ ఉమామహేశ్వరరావు గారు అన్న మాటలు కూడా ఈనాడు తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త ప్రచురించారు. మరొక వార్త చూసినట్లయితే బాధితుల సంఖ్య పెరుగుతుందంటూ కూడా కోవిడ్ సంబంధించిన వార్త ఈరోజు ఈనాడు విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రచురించారు. ఒకసారి ఏ విధంగా ఈ వార్త ఉంది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒక్కరోజు వ్యవధిలోనే 405 కేసులు నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సిద్ధం అంటూ కూడా ప్రధానంగా కోవిడ్ సంబంధించిన ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తల మీద కూడా అక్కడ ప్రధానంగా ఈనాడు తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రచురించింది. ఇది ప్రధానంగా ఈనాడు విశాఖ సిటీ ఎడిషన్కి సంబంధించిన వార్తలు ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేస్తాం. మరొక తెలుగు దినపత్రికను చూసినట్టయితే సాక్షి తెలుగు దినపత్రిక ప్రధానంగా మెయిన్ ఎడిషన్ మనం చూసినట్టయితే పూర్తిగా కూడా బ్లాక్కు చెక్కు అంటూ కూడా ప్రధానంగా ఇది చూడగానే పూర్తిగా కూడా అర్థమైపోతుంది. వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన అంశమే గత 3 రోజుల బట్టి కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఏదైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా మీకు భారీ బడ్జెట్తో ఈ చిత్రం తీసాం, దానికి సంబంధించి మొత్తం 3 రోజుల్లో కూడా అత్యధికంగా టికెట్ రేట్లు పెంచి అలాగే బెనిఫిట్స్ పర్మిషన్ ఇవ్వాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అనంతరం హైకోర్టు కూడా దీని మీద కూడా వెళ్తుంది. మరో పక్క చూసినట్టయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా పూర్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెనిఫిట్ షోలు కానీ బ్లాక్ టికెట్ల ధర పెంచుకోవడానికి అవకాశం లేదంటూ కూడా ప్రభుత్వం సూచింది. ఇదే అంశానికి సంబంధించిన వార్త ఈరోజు సాక్షి తన సాక్షి తమ మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రచురించారు. ఒకసారి వార్త చూసినట్టయితే బ్లాక్ చెక్ ఏ సినిమాకైనా ఏ రోజైనా ఒకటే రేటు, ఎక్కువ ఖర్చు పెట్టి తీసామని టికెట్ ధర పెంచుతామంటే కుదరదు. ప్రభుత్వం చర్యలపై అభిమానుల్లో సంతోషం, హైకోర్టు సమర్థించడంతో ఇకపై నిఖితంగా అమలు అంటూ కూడా ప్రధానంగా కూడా ఇక్కడ వార్త అయితే ప్రచురించారు. ఒకసారి వార్త చూసినట్టయితే బుకింగ్లో 50 కొన్న టికెట్ను బయట డిమాండ్ ఉందని 200కి అమ్ముతారని దాన్ని బ్లాక్ వ్యవహారం అంటారు. మరి అలా అమ్మిన వారు బ్లాక్ టికెట్లు అమ్మిన నేరం కింద శిక్షార్హులు. మరి అదే పనిని థియేటర్ల యాజమాన్యాలు అధికారికంగా చేస్తే దాన్ని బ్లాక్లో విక్రయించినట్లుగా ఎందుకు పరిగణించకూడదు? అనాధికారమైన చేసేది పని అదే కదా. ఇదే ఉద్దేశంతో ఈ అధికారిక బ్లాక్ కళ్ళ వేయటానికి రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల వారీగా టికెట్ల నిర్ణీత ధరలో నిర్దేశించిందంటూ కూడా ప్రధానంగా సినిమా హాల్కి సంబంధించి టికెట్ల రేటుకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా కూడా ఈరోజు సాక్షి తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త ప్రచురించింది. మరొక వార్త పక్కన చూసినట్లయితే నేటి నుంచి వాలంటీర్లకి సత్కారం అంటూ కూడా ప్రధానంగా వాలంటీర్లకు సంబంధించిన అంశాన్ని కూడా అక్కడ సాక్షి తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రకటించింది. అయితే ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ ఉందో వాలంటీర్లోని ఏడాది పాటు పనిచేసి అందులో కూడా బాగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పురస్కారాలు కూడా అందించనుంది. 3 కేటగిరీలుగా దాన్ని విభజించారు. 10,000 రూపాయల నుంచి అలాగే 20,000, 30,000 వరకు కూడా 3 ఆటల కింద కూడా పురస్కారాలు, సర్టిఫికేట్తో పాటు ఆ నగదును కూడా వారికి అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రోజు నుంచే కూడా ఈ వాలంటరీ పురస్కారాలకైతే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైపోయిన పరిస్థితి మనకు పూర్తిగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సాక్షి తన మెయిన్ ఎడిషన్లో కూడా వార్త ప్రకటించారు. నేటి నుంచి వాలంటీర్లకి సత్కారం, పెనుమలూరు నియోజకవర్గంలో ప్రారంభించనున్న సీఎం జగన్. ఉగాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం పనితీరు ఆధారంగా 3 కేటగిరీల్లో అవార్డులు ప్రధానం, 10,000 నుంచి 30,000 మధ్య నగద ప్రోత్సాహకాలు అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే వాలంటీర్ సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించారు. మరొక వార్త చూసినట్లయితే కేసీ కెనాల్ కోట నీటి దోపిడీ అంటూ కూడా ప్రధానంగా వార్త ప్రకటించారు. ఒకసారి వార్త చూసినట్లయితే తుంగభద్ర డ్యాంలో కేసీ కెనాల్ కోట కింద
దక్కాల్సిన జలాలు మన రాష్ట్ర సరిహద్దు చేరకుండా కర్ణాటక జలాచౌర్యానికి పాల్పడుతుంది. ఈ నీటిని తుంగభద్రపై బళ్ళారి జిల్లా సిరుగుప్ప తాలూకా సుగార్ వద్ద 4.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద నిల్వ చేస్తుంది. ఈ విషయం తాజాగా తుంగభద్ర బోర్డు కేసీ కెనాల్ అధికార తనిఖీల్లోకి వెల్లడైందంటూ కూడా ఇదే వార్తను కంటిన్యూ చేస్తూ కూడా 5వ పేజీలో కూడా వార్త ప్రచురించారు. మరొక వార్త చూసినట్లయితే 16 నుంచి అకాల వర్షాలు అంటూ కూడా ప్రధానంగా వాతావరణానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా సాక్షి తన మెయిన్ ఇండస్ట్రీలో అయితే వార్త ప్రచురించారు. ఒకసారి వార్త చూసినట్లయితే వాతావరణం క్రమంగా మారుతుంది. ఎన్నడూ లేని విధంగా నడి వేసవిలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఎండలు పెరిగి నెల 16 నుంచి కూడా అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ నిపుణులు తెలిపినట్టు కూడా వార్త అయితే ప్రధానంగా సాక్షి తన మెయిన్ ఎడిషన్లో ప్రచురించింది. అదే వార్త కంటిన్యూ చేస్తూ కూడా 5వ పేజీలో కూడా వార్త కంటిన్యూ చేశారు. మరొక వార్త చూసుకుంటే తనివి తీరా పాపికొండలు వీక్షణ అంటూ కూడా పర్యాటక శాఖకు సంబంధించిన ఏదైతే పాపికొండలు ఉందో అందరూ కూడా పాపికొండలు చూడడానికి కూడా పర్యాటక రంగంలో కూడా పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అనుకుంటారు. ఇటీవల కాలంలో దాన్ని పూర్తిగా ప్రమాదం ధరతో నిలిపేసిన పరిస్థితి. ప్రధానంగా వార్త చూసినట్లయితే దాదాపు 18 నెలల విరామానంతరం గోదావరి నది పాపికొండలో అందాలను వీక్షించే అవకాశం లభించనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏసీ లగ్జరీ బోట్ నడవనుందంటూ కూడా ప్రధానంగా పర్యాటక సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా ప్రచురించారు. ఇది సాక్షి మెయిన్ ఎడిషన్ సంబంధించిన వార్తలు ప్రచురించిన వార్తల్ని మన ప్రేక్షకులకు పూర్తిగా కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. మరొక వార్తలు వివరించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. బ్యాక్ టు మార్నింగ్ టాక్ షో. ప్రధానంగా ఇప్పుడు సాక్షికి సంబంధించిన విశాఖ సిటీ ఎడిషన్ మనం చూసుకున్నట్లయితే కాసులు గలగల అంటూ కూడా రిజిస్ట్రేషన్ సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా సాక్షి తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త అయితే ప్రచురిస్తారు. వార్త మనం చూసుకున్నట్లయితే కాసులు గలగల భీమినిపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయం స్థిరాస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 44.06 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 61.94 కోట్ల ఆదాయం సమకూర్చింది. ఇది ఒక రికార్డ్ అంటూ కూడా ప్రధానంగా రిజిస్ట్రేషన్ సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా వార్త అయితే ప్రచురించారు. ఇదే వార్త పూర్తిగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ మినహా 2020-21లో పెరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలకి 927.72 కోట్ల ఆదాయం. గత ఏడాది కన్నా 11% వృద్ధి రేటు. విశాఖ నగర శివార్లో పెరిగిన భూ క్రయ విక్రయాలు ఆదాయంలో మధురవాడ, పెందుర్తి, ముందంజు, భీమిలి రిజిస్టర్ కార్యాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం. గ్రామీణ ప్రాంతాల్లోని రిజిస్టర్ కార్యాలయాల్లోని మెరుగు. హేతుబద్ధంగా మార్కెట్ రేట్లు సవరణపై దృష్టి. కొత్త ఆర్థిక సంవత్సరంలో సమతుల్యత సాధనకి కృషి అంటూ కూడా ప్రధానంగా రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా ఇక్కడ ప్రచురించారు. అలాగే ఏ మండలాల్లోని ఏ విధంగా ఏ సంవత్సరంలోని ఏ విధంగా రిజిస్ట్రేషన్లో రేట్లు పెరిగాయంటూ కూడా ప్రధానంగా పూర్తిగా 2017-18, 2018-19, అలాగే 19-20, 20-21 కూడా ప్రధానంగా మండలాల వరకు కూడా పూర్తిగా వివరాలన్నీ కూడా ఇక్కడ సాక్షి తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే పూర్తిగా కూడా వార్త అయితే పూర్తిగా ప్రచురించారు. మరొక వార్త
మనం చూసినట్లయితే సామాజిక దర్శనికుడే పూలే అంటే కూడా నేను పూలేకి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా కూడా ఇక్కడ వార్త అయితే ప్రతినిధించిన వార్తను చూసినట్లయితే కలెక్టరేట్లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పలువురు అధికారులు అంటూ కూడా ప్రధానంగా సాక్షి తన ఇక విశాఖ నిన్న పూలే చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఫోటోను కూడా ముద్రించి వార్త అయితే ప్రకటించారు. పక్కనే మనం చూసుకున్నట్లయితే పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లా విజయప్రసాద్, పంచకల్ల రమేష్ బాబు, పార్టీ నాయకులు అంటూ కూడా ప్రధానంగా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం జరిగిన కార్యక్రమాన్ని ఈరోజు సాక్షి తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త అయితే పూర్తిగా ప్రచురించారు. మరొక వార్త పక్కన మనం చూసినట్లయితే సేవకు సత్కారం నేటి నుంచి వాలంటీర్లకు అవార్డులు అంటూ కూడా ప్రధానంగా వాలంటీర్లకు పురస్కారాలు అందించే సంబంధించిన వార్తకు ప్రధానంగా కూడా వార్త ప్రచురించారు. ఉత్తమ సేవలు అందించిన గ్రామ వార్డు వాలంటీర్కి తగు విధంగా సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి సేవలకి గుర్తింపుగా సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేయనున్నారంటూ కూడా వార్త కంటిన్యూ చేస్తూ కూడా ప్రధానంగా సాక్షి తన విశాఖ సిటీలో వార్త ప్రచురించారు. మరొక వార్త మనం చూసుకున్నట్లయితే అందరి సహకారంతోనే నగర అభివృద్ధి అంటూ కూడా ప్రధానంగా మేయర్ గొలగాని దంపతులు సన్మానిస్తున్న జర్నలిస్ట్ నాయకులు అంటూ కూడా వార్త ప్రధానంగా కూడా ప్రశ్నించారు. నిన్న ఏదైతే ఉగాది పురస్కారాలకు సంబంధించి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమం ఘనంగా కూడా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అలాగా ఆయన దంపతులు ఇద్దరు కూడా హాజరయ్యే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అదే కార్యక్రమం సంబంధించిన వార్తను ప్రధానంగా సాక్షి విశాఖ సిటీస్లో కూడా వార్త అయితే ప్రచురించారు. ఒకసారి వార్త మనం చూసినట్టయితే అందరి సహకారంతో నగర అభివృద్ధి అంటూ కూడా పేర్కొన్నారు. జర్నలిస్ట్ ఉగాది సంబరాల్లో మేయర్ వెంకట కుమారి నగరం అన్ని విధాలా పురోగతి సాధించేందుకు కొత్త కొలువు తీరిన కౌన్సిల్కి అందరూ సహకారం ఎంతైనా అవసరమని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అభిలషించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాండ్ కాస్టింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా ఆదివారం వైశాఖి జల ఉద్యానవనంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 9 సుదీర్ఘ విరామం తర్వాత 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పడిన జీవీఎంసీ కౌన్సిల్కి తాను మేయర్గా మేయర్ ఎన్నిక అవ్వడం జీవితంలో మర్చిపోలేని చెప్పారు. విశాఖ ప్రపంచ పట్టణంలోని సముచిత స్థానం దక్కేలా అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన మాట్లాడిన అంశాలను ఈరోజు సాక్షి తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త ప్రచురించింది. ఇది ప్రధానంగా సాక్షి విశాఖ సిటీ ఎడిషన్లో ఉన్న వార్తలను మేము ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేస్తాం. మరొక తెలుగు దినపత్రం మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక మెయిన్ ఎడిషన్ ప్రధానంగా మనం చూసినట్లయితే టీకా లడాయి అంటూ కూడా ప్రధానంగా అది చూడగానే పూర్తిగా మనకు అర్థమైపోతుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించిన వార్తలా కూడా మనకి కనిపిస్తుంది. ఒకసారి ఈ విధంగా వార్త ఆంధ్రజ్యోతి ప్రకటించింది. ఒకసారి మనం చూసినట్టయితే టీకా లడాయి కేంద్రం ఎందుకు ఇవ్వదంటూ కూడా మొండిపట్టు, నిల్వలో పూర్తి చేయాలని అర్ధరాత్రి ఆదేశాలు, ఉద్దేశపూర్వకంగానే వ్యాక్సిన్ డోసులు ఖాళీ, 90,000 డోసులతోనే టీకా ఉత్సవం ప్రారంభం, చాలా జిల్లాల్లో జీరోకు చేరిన టీకా నిల్వలు, నేటి సాయంత్రానికి 2 లక్షల డోసులు వ్యాక్సిన్ అంటే కూడా ప్రధానంగా కోవిడ్ సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా ప్రశ్నించారు. మరొక పక్కనే మోడీ అన్న కోవిడ్ సంబంధించి మోడీ అన్న మాటలు కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి అయితే ప్రశ్నించిన ఒకసారి వార్త చూసినట్లయితే కరోనాపై మరో యుద్ధానికి నాంది మోదీ, దేశవ్యాప్తంగా ప్రారంభమైన టీకా ఉత్సవం, కోవిడ్ కట్టడికి ప్రధాని 4 సూత్రాలు నినాదం, దేశంలోనే 1,50,000 కేసులు, 839 మరణాలు, రెమ్డెసివిర్ ఎగుమతిపై సర్కారు నిషేధం అంటూ కూడా దీని పూర్తిగా వివరాలను కూడా 11వ పేజీలో ఆంధ్రజ్యోతి ప్రకటించింది. పక్కనే చూసినట్లయితే ఇలాగే వదిలేస్తారా అంటూ కూడా ప్రశ్నించినట్టు వార్త ప్రచురించారు. ఒకసారి వార్త ఏ విధంగా ఆంధ్రజ్యోతి ప్రకటించిన ఒకసారి చూసినట్లయితే కరోనా కట్టడిలో తీవ్ర నిర్లక్ష్యం, ఇతర రాష్ట్రాల్లో చర్యలు కట్టుదిట్టం, మన రాష్ట్రంలో నిబంధనల గాలికి, ప్రభుత్వ నిర్లప్తతో కేసులు పైకి అంటూ కూడా ప్రధానంగా అదే వార్త 2వ పేజీలో కూడా కంటిన్యూ చేస్తూ కూడా ఆంధ్రజ్యోతి తన వార్తను అయితే ప్రకటించింది. మరొక వార్త చూసినట్లయితే 20,000 యాక్టివ్ కేసులు, కొత్తగా 3,495 కేసులు, 9 మరణాలు, 15% ఎగబాకిన పాజిటివ్ రేటు, టెస్టులు 2,000కి మించొద్దని ఆదేశం, కోవిడ్తో తెలుగు జర్నలిస్ట్ మృతి, హోమ్ క్వారంటైన్కి పవన్ కళ్యాణ్, పూర్తి వివరాలన్నీ కూడా 8వ పేజీలు అంటూ కూడా ఆంధ్రజ్యోతి తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త అయితే పూర్తి కూడా ప్రశ్నించింది. మరొక వార్తకి మనం చూసినట్లయితే మద్దతు దక్కని రైతు, నిబంధనల పేరుతో కొనుగోలుకు ప్రభుత్వం కోత, పరోక్షంగా దళారులకే ప్రోత్సాహం, ఆవేదనతో ఆక్రోశిస్తున్న రైతన్న, పూర్తి వివరాలు 13వ పేజీలు అంటూ కూడా వార్త, మద్దతు దక్కని రైతు అంటూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి తన మెయిన్ ఎడిషన్లో వార్త ప్రచురించింది. మరొక వార్త మనం చూసినట్లయితే మకొంచెల్లకే కరోనా సాకు అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న తిరుపతి ప్రచారంలో చెప్పిన మాటల ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త ప్రకటించింది. ఒకసారి ఏ విధంగా ఆంధ్రజ్యోతి తన మెయిన్ ఎడిషన్లో వార్త ప్రకటించిందో మన ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వార్త చూసుకున్నట్లయితే మకొంచెల్లక కరోనా సాకు, ఇక్కడ తిరుగుతున్న మీ ప్రాంతాలకు రాలేదు, మీకు మాత్రం మీ మంత్రులకు రాలేదు, మీకు మాత్రం వస్తుందా?
జవాబు ఇవ్వలేకే జగన్ తిరుపతి రాలేదు, దమ్ముంటే సవాళ్ళు స్వీకరించాలి, హోదా విశాఖ ఉక్కుదాడులు వివేకన చంపిందెవరో వచ్చి చెప్పాలి, 2 ఏళ్ళలో ప్రజలకు ఏమిచ్చారు, అమ్మఒడి 14,000, నాన్న బుడ్డి 30,000, ట్రాక్టర్ ఇసుక 5,000, ఈ ముఖ్యమంత్రి బీసీల దోషి, తిరుపతి పార్లమెంట్ పరిధిలో 25,000కు పైగా ఇల్లు నిర్మించాం, వాటిని పేదలకు ఇవ్వని జగన్ రెడ్డి ఓట్లు అడిగే అర్హత ఉందా అంటూ కూడా వార్త ప్రశ్నించారు. ప్రధానంగా చంద్రబాబు లోకేష్పై ఎస్సీ ఎస్టీ కేసు అనే వార్తను కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఇక్కడ ప్రశ్నించారు. ఒకసారి వార్త చూసినట్లయితే చంద్రబాబు లోకేష్పై ఎస్సీ ఎస్టీ కేసు, టీడీపీ ఫేస్బుక్లో పోస్టింగ్పై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు, సవాంగ్ ఆదేశాల మేరకు విజయవాడ సైబర్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటూ కూడా ప్రధానంగా చంద్రబాబు లోకేష్పై ఎఫ్ఐఆర్ నమోదైన అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త ప్రశ్నించారు. మరొక వార్త చూసినట్లయితే విశాఖ ఏజెన్సీలో అధికార గద్దలు అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ఈ ఆంధ్రజ్యోతి తన మెయిన్ ఎడిషన్లో వార్త ప్రశ్నించారు. ఒకసారి వార్త చూసుకున్నట్లయితే విశాఖ ఏజెన్సీలో అధికార గద్దలు, కాల్ సెట్పై 2 పెద్దల కన్ను, ఓ మాజీ ప్రజాప్రతినిధి బాధిత, ఆయన బినామీల ద్వారా టెండర్, గిరిజన సంఘాల పోటీకి రాకుండా ఏపీఎండీసీ కఠిన నిబంధనలు, 5 లక్షల డిపాజిట్ చెల్లించాలి, కనీస తవ్వకాలకు ముందుగానే సొంత యంత్రాలు ఉండాలి, వాటిని కొనుగోలు చేసినట్లు ఇన్వాయిస్లు సమర్పించాలి, గిరిపుత్రులకు అడ్డుకోవడానికే 1,00,000 ఆంక్షలు అంటూ కూడా ప్రధానంగా విశాఖ ఏజెన్సీలో అధికార గద్దలు అంటూ కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి తన మెయిన్ ఎడిషన్లో అయితే వార్త ప్రచురించారు. మరొక వార్త చూసినట్లయితే సిఈసిగా సుశీల్, ఒక్కో బుల్లెట్కు ఓటుతో జవాబు, అమాయకులు చంపాలనే కాల్చారు, ఓటర్లు భయపెట్టేందుకు బీజేపీ కుట్ర, నిజాలని కప్పపెట్టడానికి ఈసీ నిషేధం, బెంగాల్ సీఎం మమతా విమర్శలు, దీదీ వల్లే కాల్పులు, అమిత్ షా అంటే కూడా ప్రధానంగా పశ్చిమ బెంగాల్ సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతి సంబంధించిన మెయిన్ ఎడిషన్లో ఉన్న వార్తలు మన ప్రేక్షకులు వివరించే ప్రయత్నం చేసినప్పుడు ఆంధ్రజ్యోతి సంబంధించిన విశాఖ ఎడిషన్ మన వార్త ప్రధానంగా చూసుకున్నట్లయితే కోవిడ్ సంబంధించిన వార్తనే ఈరోజు ఆంధ్రజ్యోతి కూడా తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త ప్రచురించారు. ఒకసారి ఏంటి వార్త ఏ విధంగా ప్రచురించారు ఏంటంటే ఒకసారి మనం చూసుకున్నట్టయితే వ్యాక్సిన్ ఖాళీ, జిల్లాలో నిండుకున్న కోవిడ్ టీకా నిల్వలు అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రచురించారు. ఒకసారి వార్త మనం చూసుకున్నట్టయితే విమ్స్లో ఖాళీగా ఉన్న వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కౌంటర్, ఆదివారం 580 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఉత్సవకు 2.70 లక్షల డోసులకి ఇండెంట్, ఒక్కో డోసు కూడా జిల్లాకి చేరని వైనం, ప్రారంభం కాని ఉత్సవం నేడే వ్యాక్సినేషన్పై సందిగ్ధం అంటూ కూడా ప్రధానంగా వ్యాక్సిన్ సంబంధించిన వార్తను ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా వార్త ప్రచురిస్తారు. వార్త మనం చూసుకున్నట్టయితే జిల్లాలో వ్యాక్సిన్ నిల్వలు పూర్తిగా అయిపోయాయి, ఆదివారం ఉదయానికి 580 డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉండగా మధ్యాహ్నం కల్లా అయిపోయాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఆదివారం వ్యాక్సినేషన్ ఉత్సవకు ప్రారంభించాలి, ఈ కార్యక్రమం కోసం 2.70 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఇండెంట్ పెట్టారు. కానీ జిల్లాకు చేరకపోవడంతో వ్యాక్సిన్ ఉత్సవానికి శ్రీకారం చుట్టలేదంటూ కూడా ప్రధానంగా వ్యాక్సిన్ సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా ప్రశ్నించారు. మరొక వార్త మనం చూసినట్లయితే జ్యోతిరాయ్ పూలేకి ఘన నివాళులు, జ్యోతిరాయ్ పూలే విగ్రహానికి పూలమాలలు వేస్తున్న మంత్రి ముత్తంశెట్టి అంటూ కూడా వార్త ప్రధానంగా కూడా ఇక్కడ ప్రశ్నించారు. మరొక వార్త చూసినట్టయితే ప్రధానంగా నూకాంబిక ఆలయాలకి పోటెత్తిన భక్తులు అంటూ కూడా ప్రధానంగా వార్త ప్రశ్నించారు. అనకాపల్లి ఇలవేలిపైన నూకాలమ్మ అంటే కూడా అందరికీ కూడా పూర్తిగా ఇది ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు వివిధ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రతి ఏడాది కూడా ఈ ఉగాది ముందు అమావాస్య ప్రత్యేక వచ్చి అమ్మవారిని నూకాంబిక అమ్మవారి నుంచి దర్శించుకుంటూ వెళ్తారు. అదే అంశానికి సంబంధించిన ఆంధ్రజ్యోతిలో కూడా విశాఖ సిటీ ఎడిషన్ వార్త అయితే ప్రశ్నించారు. వార్త చూసినట్లయితే అనకాపల్లి నూకాంబ అమ్మవారికి దర్శించుకుంటున్న భక్తులు, కొత్త అమావాస్య ఉత్సవాలు ప్రారంభం, జిల్లాలోనే పలు ప్రాంతాల్లో ఆదివారం నూకాంబిక అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం సాయంత్రం కొత్త అమావాస్య జాతర ప్రారంభం కావడంతో ఆదివారం నుంచి నెల రోజుల పాటు కూడా ఈ ఉత్సవం నిర్వహించిన ఆనవాయితీ. తొలి ఆదివారం అమ్మవారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఉదయం 5 గంటలకే భక్తులు తరలి వచ్చారన్న అంశాన్ని ప్రధానంగా కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి తన ప్రధానంగా కూడా వార్త ప్రకటించారు. మరొక వార్తలకు మనం వెళ్ళినట్టయితే ఏఈలో ముద్రణకి మంగళం, సుమారు 60 ఏళ్లుగా సేవలో ప్రశ్నపత్రాలు, అడ్మిషన్ అప్లికేషన్లు వంటివన్నీ అక్కడే ముద్రణ అంటూ కూడా ప్రధానంగా ముద్రణ భవనానికి సంబంధించిన వార్త ప్రధానంగా కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతి తన విశాఖ సిటీ ఎడిషన్లో అయితే వార్త ప్రకటించారు. మరొక వార్త చూసినట్లయితే ప్లాస్టిక్ రహితం దిశగా ఏజెన్సీల పర్యావరణ పరిరక్షణకు ఐటీడీఏ పీఓ ప్రత్యేక చర్యలు అంటూ కూడా ప్రధానంగా వార్త ప్రకటించారు. ఒకసారి వార్త చూసినట్లయితే గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు, ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు, వినియోగాన్ని ఆపివేయాలని వ్యాపారులకు ఆదేశాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు, పర్యాటక ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి, పాడేరు, అరకులోయ
చింతపల్లిలో కూడా ప్లాస్టిక్ యార్డుల ఏర్పాట్లు మే 15 నాటికి ప్లాస్టిక్ రహితంగా మార్చాలని నిర్ణయం అంటూ కూడా ప్రధానంగా ప్లాస్టిక్ రహిత దిశగా కూడా అడుగులు వేస్తున్నాం ఏజెన్సీలు అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ఇక్కడ ప్రచురించారు. మరొక వార్త చూస్తున్నట్టయితే విచారకరమైన వార్తను కూడా మనం పూర్తిగా కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి వార్త మనం ఒకసారి చూసినట్టయితే అయిన వాళ్ళు పట్టించుకోక ఇరుగు పొరుగు వారు ఆదరించగా అంటూ కూడా ప్రధానంగా ఒక వైద్యుడు వృద్ధ వైద్యుడికి సంబంధించిన వార్తను ప్రధానంగా కూడా ఆంధ్రజ్యోతి అయితే వార్త అయితే ప్రచురించారు. ఒకసారి వార్త ఏ విధంగా ప్రచురించారు ఒకసారి మనం చూసినట్టయితే అయిన వాళ్ళు పట్టించుకోక ఇరుగు పొరుగు వరకు ఆదరించక రోడ్డును పట్టిన వృద్ధ వైద్యుడు 60-40 ఏళ్ళు వయసున్న 2 కుమార్తెలు కూడా గతంలో వృద్ధాశ్రమంలో చేర్పించిన కుమారుడు ఇమడలేక బయటకు వచ్చేసి అద్దెంట్లో నివాసం ఇరుగు పొరుగు వారిని ఫిర్యాదుతో ఖాళీ చేయించిన యజమాని సామాగ్రితో రోడ్డు పక్కన దుకాణం వద్ద ఆశ్రయం జీవీఎంసీ కమిషనర్కి స్థానిక రేషన్ డీలర్ సమాచారం మానసిక చికిత్సాలయానికి తరలిస్తామన్న అధికారులు అంటూ కూడా ప్రధానంగా ఒక వృద్ధ వైద్యుడికి సంబంధించిన వార్త అయితే ప్రధానంగా ప్రచురించారు. అయితే వృద్ధ వైద్యుడు కోరుకుంటుంది ఒకటే అంశాన్ని కోరుకుంటున్నారు. ఆర్థికంగా నేను దాచుకున్న ఏదైతే నగదు ఉందో అది నాకు 2 కుమార్తెలు కూడా పెంచుకోవడానికి సరిపోతుంది, కాకపోతే నాకు ఉండడానికి ఎక్కడ నివాసం ఏర్పాటు చేయండి అంటూ కూడా ఆయన ప్రాధాయపడుతున్న పరిస్థితులు కూడా మనకి కనిపించాయి అన్న అదే అంశాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి తన విశాఖ సిటీస్లో కూడా వార్త ప్రచురించారు. అయితే ఈ విషయం జీవీఎంసీ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో కూడా ఆ వృద్ధ దంపతులకి ఆ 2 కుమార్తెలు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి వైజాగ్ లోకల్ న్యూస్ కూడా భావిస్తుంది. మరొక వార్తలోకి మనం వెళ్ళినట్టయితే కింగ్ కోబ్రా పట్టివేత అంటూ కూడా ప్రధానంగా మాడుగులకు సంబంధించిన ఒక కింగ్ కోబ్రాని అక్కడికి వచ్చిన అటవీ ఒక వెంకటేశ్ అనే ఒక యువకుడు వచ్చి కింగ్ కోబ్రాని పట్టుకొని అటవీ ప్రాంతంలోని నిన్న విడుదల చేసిన అంశాన్ని కూడా ప్రధానంగా కూడా ప్రచురించారు. మరొక అంశం మనం చూసినట్లయితే విఎస్ఈజెడ్లో భారీ అగ్ని ప్రమాదం అంటూ కూడా ప్రధానంగా వార్త అయితే ప్రకటించారు. మనం చూసినట్లయితే పూర్తిగా కూడా విశాఖ అంటే విశాఖ ఎంత పర్యాటక రంగంలోనే అభివృద్ధి చెందుతుందో అదే పర్యాటకంలో కూడా విశాఖ చుట్టూ కూడా పరిశ్రమలు కూడా పూర్తిగా కూడా అల్ముకొని చుట్టుకొని ఉన్నాయనే పరిస్థితి కూడా విశాఖ నగరవాసులు కూడా ఎప్పుడు ఏం జరుగుతుంటే కూడా భయపడుతున్న పరిస్థితులు విశాఖలో మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా విశాఖ సుందర నగరమైన విశాఖలో మనం చూసుకుంటే అతి పెద్ద పరిశ్రమలైన హెచ్పిసిఎల్ దగ్గర నుంచి హెచ్పిసిఎల్ పరిశ్రమ కానీ అటు కోరమండల్ దగ్గర నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి కూడా అతి భారీ పెద్ద ఫార్మా రంగమైన సుమారుగా 70 పరిశ్రమల పైగా ఉన్న పరవాడ రామ్కి దగ్గర నుంచి చూసినట్లయితే విఎస్ఈజెడ్లో కూడా అతిపెద్ద భారీ పరిశ్రమలు కూడా విఎస్ఈజెడ్లో కూడా పూర్తిగా ఉన్న పరిస్థితి. నిన్న మధ్యాహ్నం సమయంలో మనం పూర్తిగా చూసుకున్నట్లయితే విఎస్ఈజెడ్ పరిశ్రమలో ఉన్న స్క్రాప్ ఇండస్ట్రీస్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పెద్ద ఎత్తున మంటలు అడ్డంగా కమ్ముకున్న పొగ అంటే కోటి ఆస్తి నష్టం అంటే కూడా ప్రధానంగా వార్త అయితే ఇక్కడ ప్రశ్నించారు. నిన్న ఏదైతే ఘటన జరిగిందో అంటే ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ సుమారుగా ₹1 కోటి పైగా కూడా ఆస్తి నష్టం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా కూడా దీనికి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా దీని మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా వైజాగ్ లోకల్ న్యూస్ కూడా భావిస్తుంది. ఎందుకంటే అంత అందమైన నగరంలో కూడా ఈ పరిశ్రమలతో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందంటూ కూడా విశాఖ నగరవాసులు భయపడుతున్న పరిస్థితి. ఎల్జీ పాలిమర్స్ ఘటన దగ్గర నుంచి కూడా ఎక్కడ చిన్న పొగ వచ్చినా మంట వచ్చినా కూడా విశాఖ నగరవాసులు కూడా ఉలిక్కి పడిపోతున్న పరిస్థితి. ఎటువంటిది ఎండాకాలంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటే తరచూ, కానీ అధికారులు పూర్తిగా దృష్టి పెట్టాలి, ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి. విశాఖ వాసులకు కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు, వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి, మీరు ప్రశాంతంగా ఉండండి అనే విధంగా కూడా అధికారులు కూడా పూర్తిగా దృష్టి పెట్టాలి. ఇది ప్రధానంగా ఈరోజు తెలుగు దినపత్రికలో ప్రచురించిన అంశాలన్నీ కూడా ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రధానంగా కోవిడ్ సంబంధించిన అంశం మనకి పూర్తిగా కనిపిస్తుంది. సుమారుగా 1,00,000కు పైగా కేసులు దేశంలోనే నమోదైన పరిస్థితులు కూడా కనిపిస్తుంది. అత్యధికంగా కూడా మన జిల్లాలో కూడా కేసులు నమోదైన పరిస్థితులు కూడా పూర్తిగా కనిపిస్తున్నాయి. మరొక వార్త చూస్తున్నట్టయితే వాలంటీర్లకి పురస్కారాలు అంటూ వార్త ప్రధానంగా అన్ని తెలుగు దినపత్రికల్లో ప్రచురించింది. ఏదైతే ఏడాది పాటు కష్టపడి పనిచేసిన వాలంటీర్లు కూడా ప్రభుత్వం ఉగాది రోజున వాళ్ళకి పురస్కారాలు కూడా అందించనుంది. అదే అంశానికి కూడా వార్తని కూడా ప్రధానంగా అన్ని తెలుగు దినపత్రికలు ప్రచురించింది. మనం కూడా ఏదైతే రేపు వాలంటీర్లు ఉగాది పురస్కారాలు అందుకోబోతున్నారో అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా వైజాగ్ లోకల్ న్యూస్ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు కూడా మనం తెలియజేస్తున్నాం వాలంటీర్లకి. ఇది ప్రధానంగా ఈ రోజు అన్ని తెలుగు దినపత్రికల్లో ప్రచురించిన అంశాలు ప్రేక్షకులకి వివరించే ప్రయత్నం అయితే చేసాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ వైజాగ్ లోకల్ న్యూస్లో మార్నింగ్ టాక్ షో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటే థ్యాంక్ యూ.